చంద్రబాబు నాయుడు చేసిన తప్పు 5 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వకపోవడం. చిట్ట చివరిలో ఇస్తానన్నారు గానీ, ఒక 10,000 25,000 ఇచ్చుంటారేమో. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే అందరి దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత రేషన్ కార్డు అనేటువంటిది అగమ్య గోచరమైంది. అదే తప్పు కేసీఆర్ తన 9.5 ఏళ్ల పరిపాలనలో చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా. అది ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తిని చల్లార్చే దిశగా రేవంత్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందించడం, త్వరలోనే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు. ఇప్పుడు దానికి ఏమైనా కలర్స్ మారుస్తారని తెలియదు. ఇదివరకైతే కనుక వైట్ పింక్ కార్డు ఉండేది. పింక్ కార్డు అనేటువంటిది కేవలం ఐడెంటిటీ కింద ఉండేది. వైట్ రేషన్ కార్డు అనేటువంటిది పేదలకు అన్నటువంటిది. ఇప్పుడు మరి మధ్యతరగతికి సపరేట్గా, ఎందుకంటే వాళ్ళైతే ఐడెంటిటీ కోసం అక్కర్లేదు రేషన్ కార్డు. మధ్యతరగతికి సపరేట్గా ఏమన్నా సదుపాయాలతో, పేదలకు సపరేట్గా ఏమన్నా సదుపాయాలతో కల్పిస్తారని తెలియదు. బట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం మాత్రం చాలా మంచి ఆలోచన. రేవంత్ని ఈ విషయంలో అభినందించాలి.